హలో ఫ్రెండ్స్, నేను మీ మనీ సార్, లైఫ్ స్పోకెన్ ఇంగ్లీష్. ఈరోజు మనం ఒక కామన్ ఎర్రర్ గురించి తెలుసుకోబోతున్నాం. అదేంటి అంటే, మీరు ఒక ఎగ్జాంపుల్ వినండి ముందు. ఇన్ కేస్ ఇఫ్ యూ ఫెయిల్ ఇన్ ద ఎగ్జామ్, యూ వోంట్ బి ప్రమోటెడ్ టు ద నెక్స్ట్ లెవెల్. ఇది మీకు అందరికీ కామన్గా అనిపించవచ్చు, కానీ ఇందులో ఒక మిస్టేక్ ఉంది. అదేంటి అంటే, ఇన్ కేస్, ఇఫ్ అనేవి రెండు కలిపి యూజ్ చేయకూడదు. ఆ రెండు సపరేట్ వర్డ్స్ అన్నమాట. ఒకటి ప్రిపోజిషన్ అయితే, ఒకటి కంజంక్షన్. ఇన్ కేస్ ఆఫ్ అనే దాంతో వస్తే ఆబ్జెక్ట్ ఆర్ వర్బింగ్ ఫార్మ్ ప్లస్ ఆబ్జెక్ట్ రావాలి. ఇఫ్ తో సెంటెన్స్ వస్తుంది, మళ్ళీ సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ ఫెయిల్ ఇన్ ఎగ్జామ్, ఇఫ్ యూ ఫెయిల్ ఇన్ దిస్ టెస్ట్, ఇక మనకు సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ వచ్చింది. కానీ ఇక్కడ మాత్రం ఇన్ కేస్ ఆఫ్ యువర్ ఫెయిల్యూర్ లేదా ఇన్ కేస్ ఆఫ్ ఫెయిలింగ్ ఇన్ ద టెస్ట్, ఇక మనకి యూ రావట్లేదు చూడండి. ఆ తర్వాత యూ వోంట్ బి ప్రమోటెడ్ టు ద నెక్స్ట్ లెవెల్ అనేది కామన్ మళ్ళీ. సో ఇన్ కేస్ ఆఫ్ యువర్ ఫెయిల్యూర్ లేదా ఇన్ కేస్ ఆఫ్ ఫెయిలింగ్ ఇన్ ద టెస్ట్, యూ వోంట్ బి ప్రమోటెడ్, ఇది ఒక సెంటెన్స్. లేదా ఇఫ్ యూ ఫెయిల్ ఇన్ ద టెస్ట్, యూ వోంట్ బి ప్రమోటెడ్, ఇది రెండవది. కానీ ఇన్ కేస్ ఇఫ్ యూ ఫెయిల్ ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్. సో అవాయిడ్ చేయండి. ఇన్ కేస్ అండ్ ఇఫ్ కలిపి రాకూడదు, సపరేట్గా అయితే చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు బస్సులో చూసుకుంటారు, ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఎమర్జెన్సీ బ్రేక్ దిస్ గ్లాస్ అని. దాని ఇఫ్తో చెప్పాలంటే, ఇఫ్ యూ ఫేస్ ఎనీ ఎమర్జెన్సీ ఆర్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఎమర్జెన్సీ యూ కెన్ బ్రేక్ దిస్ గ్లాస్. కానీ ఇన్ కేస్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఎమర్జెన్సీ అని మాత్రం రాయరు. హోప్ యూ అండర్స్టాండ్. సో ఇన్ కేస్ ఆఫ్ ఇఫ్ ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్, ఇన్ కేస్ ఈజ్ రైట్, ఇఫ్ ఈజ్ రైట్ వెన్ దే యూజ్ ఇట్ సెపరేట్లీ. ఓకే, సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు మన ఛానల్ లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తూ, అలాగే ఫాలో అవుతారని ఆశిస్తూ, మనీ సార్, లైఫ్ స్పోకెన్ ఇంగ్లీష్. థ్యాంక్ యూ సో మచ్.